హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే టైలరింగ్ కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలో అవన్నీ ఏ విధంగా ఉపయోగపడతాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మటుకు ఈ టైలరింగ్కి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాం. ఫస్ట్ ఆయిల్, మిషన్ ఆయిల్ 1/4 లీటరు, నెక్స్ట్ థ్రెడ్, కలర్స్ మనకి ఏమేమి కలర్ కావాలో అవన్నీ కలర్స్, థ్రెడ్, కాటన్ ఉండే, పాలిస్టర్ థ్రెడ్లు ఉండే, ఆర్గానిక్ నీడిల్స్, మిషన్ నీడిల్స్, పైపింగ్ థ్రెడ్, బ్లౌజ్కి పైపింగ్ చేసుకో, మెజరింగ్ టేపు, ఒకవేళ ఇంచులు, ఒకవైపు సెంటీమీటర్లో ఉండే లాంగ్ స్కేలు, లైన్స్ వేసుకోవడానికి స్ట్రైట్గా లాంగ్ స్కేల్, ఐరన్ స్కేల్ అని మామూలు స్కేల్ ఏదైనా తీసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవడానికి నీడిల్స్, బెల్ బ్రాండ్, డార్నర్, ఇలాంటి నీడిల్స్ చిన్నగా ఉన్నాయి, దాంట్లో లావు ఉంది, పెద్దగా హెమ్మింగ్ నీడిల్స్. టైలరింగ్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి మీకు. పిన్స్, క్లాత్ పక్క జరగకుండా పిన్స్, మార్కింగ్ చాక్ పీస్, మార్కింగ్ చాక్స్ కలర్స్లో ఉంటాయి. బాబిన్ కేసు, బాబిన్స్, థ్రెడ్ కటర్, మనం దారం కట్ చేసుకోవడానికి చిన్న కత్తెర ఒకటి, ఉక్స్లు, మనం ఉక్స్ వేసుకుంటాం జాకెట్గా, దానికి వైట్ కలర్ ఉక్స్లు, అవి పక్క జరిపోకుండా ఒకటి చిన్న డబ్బాలు వేసుకున్నాం. అవి నీడిల్స్ దారం ఇచ్చేది, సూదికి దారం ఇచ్చేయాలని. ఇవి అన్ని రకాల కలిపి ఉన్న సెట్, నీడిల్ సెట్. తర్వాత కర్వీ స్కేలు, ఈ చంక రౌండ్ నెక్ తీసుకోవడానికి ఉపయోగం. కత్తెర, ఇది నార్మల్ కత్తెర, 10 ఇంచెస్. దీంట్లో బ్లాక్ కలర్ కానీ ఇప్పుడు ఎక్కువ వాడేది బ్లాక్ కలరే కాబట్టి బ్లాక్ బాగుంటుంది, లైట్ వెయిట్గా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. క్యాన్వాస్, దీన్ని బక్కరం అని కూడా అంటారు, క్యాన్వాస్ అంటారు. బక్కరం, థ్రెడ్స్, ఆయిల్, మెషిన్ టేప్, మార్కింగ్ చాక్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు టైలరింగ్కి ఉపయోగపడేవే. ఇవన్నీ తీసుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత సిమ్ రిబ్బర్, ఇది కుట్లు మనం ఏంటన్నా రాంగ్గా కుడితే ఎక్కడ తీసుకోవడానికి తొందరగా బాగా ఈజీగా తీసేయచ్చు. సూదితే అలాంటి దాంట్లో తీసేచ్చే బాగోదు, ఇదైతే కానీ ఈజీగా తీసేయచ్చు. ఇలాంటివి తీసుకుని బాగుంటుంది. ఇది దీని కాస్ట్ 20 రూపీస్ అండి. చిన్న టేబుల్, మిషన్కి వచ్చే టేబుల్ అన్నీ పెన్స్ అన్నీ దాంట్లోనే, మెషిన్ టేబుల్, బాబిన్ కేసు,